హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము లెనోవా థింక్ప్యాడ్ ఓకే ఇది లెనోవా థింక్ప్యాడ్ ల్యాప్టాప్ అనమాట. ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. ఓకే, మోడల్ వచ్చి లెనోవా థింక్ప్యాడ్లో T460S. సో 460S. సో దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఇందులో SSD అనేది కరప్ట్ అయిపోయింది అనమాట, కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. సో ఇప్పుడు మనము బ్రాండ్ న్యూ SSD ఎట్లా ఇన్స్టాల్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ వివరిస్తాను. సో ఫాలో అవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ల్యాప్టాప్ని బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలా. సో ఇది బ్యాక్ సైడ్ అనమాట ఈ పోర్షన్. సో మనకు మొత్తం వచ్చి స్టార్టింగ్లో 3 స్క్రూస్ వస్తాయి, బ్యాక్ సైడ్ 2 స్క్రూస్ వస్తాయి. టోటల్ వచ్చి మనకు 5 స్క్రూస్ వస్తాయి. సో ఇప్పుడు ఎట్లా ఓపెన్ చేయాలని చూద్దాము. సో ఫస్ట్ ఇక్కడ నుండి ఓపెన్ చేద్దాం. ఇక్కడ రెండో స్క్రూ, ఇది థర్డ్, ఇది ఫోర్త్ స్క్రూ, ఇది లాస్ట్ వన్, ఫిఫ్త్ స్క్రూ. సో ఇలా స్క్రూ ఓపెన్ చేసిన తర్వాత ఇది ఓపెనర్ అనమాట. సో ఈ ఓపెనర్ ద్వారా మనం దీన్ని బ్యాక్ సైడ్ ప్యానల్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సైడ్ నుండి పుష్ చేసుకోవాలన్నమాట. సో ఇలా 4 పొజిషన్లో పుష్ చేసుకుంటే ప్యానల్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ప్యానల్ రిమూవ్ చేస్తాను అనమాట. సో ఇది క్లోజప్లో మీకు చూపిస్తాను. ఓకే, సో ఇది వైఫై రిసీవర్, ఇది వచ్చి ర్యామ్ అనమాట, ఇది ప్రాసెసర్ కూలర్ ఫ్యాన్ ఇది. ఓకే, ఇది ప్రాసెసర్ యూనిట్ అనమాట. సో మనకి ఇన్స్టాల్ చేయాల్సిన SSD స్లాట్ ఏంటి అంటే ఇక్కడ వస్తుంది ఎగ్జాక్ట్లీ. ఇది SSD స్లాట్ అనమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ SSD స్లాట్. ఓకే, ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి ప్రస్తుతానికి మనము. సో దానికోసం మనము మ్యాట్రిక్స్ కంపెనీకి సంబంధించిన మోడల్ వచ్చి M.2 2280 సిరీస్ తీసుకుందాం. ఇది వచ్చి M.2 SSD అనమాట. ఇది 256 GB SSD ప్లస్ 5 years వారంటీతో వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది అనమాట, ఏం ఇష్యూ ఉండదు. సో స్మూత్గా రన్ అవుతుంది, రీడ్ అండ్ రైట్ కూడా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో నేను చాలా వరకు మ్యాట్రిక్స్నే రికమెండ్ చేస్తాను, ఎందుకంటే వారంటీ క్లైమ్ అవుతుంది, లైఫ్ వస్తుంది. సో ఇది మ్యాట్రిక్స్ కూడా మీరు ప్రిఫర్ చేసుకోండి, బాగుంటుంది. మీ లోకల్లో దొరికితే తర్వాత వారంటీకి మీ సర్వీస్ సెంటర్ కూడా అవైలబుల్ ఉంటేనే మీరు పర్చేస్ చేయండి. లేకపోతే మీకు అవైలబుల్ ఏది కంపెనీ అవైలబుల్ ఉండదో వారంటీకి సర్వీస్ ఇచ్చేదానికి ఆ కంపెనీని పర్చేస్ చేసుకొని యూస్ చేసుకోండి. ఓకే, దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ కనబడుతుందిగా. సో ఈ స్లాట్లో ఈ విధంగా ఇట్లా పుష్ చేస్తే ఇలా ఫిక్స్ అవుతుంది. సో ఇట్లా ఫిక్స్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఒక స్క్రూ వస్తుంది, స్క్రూ ఫిక్స్ చేసుకోవాలి. సో ఇదే అనమాట స్క్రూ అనేది ఇక్కడ వస్తుంది. సో ఇలా ఫిక్స్ చేసుకోవాలి. సో మనం ఈ పోర్షన్లో SSDని అయితే ఫిక్స్ చేస్తాము. ఓకే, ఈ రకంగా మనం SSDని ఫిక్స్ చేసుకోవాలి. ఇది M.2 SSD బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని NVMe వస్తాయి, M.2 SSDలు వస్తాయి. సో అది మనం ఏది కావాలో అది ఏది సెట్ అవుతుందో అది చూస్ చేసుకొని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇవి స్పీకర్ పాయింట్, ఇది వచ్చి బ్యాటరీ, లాంగ్ బ్యాటరీ వస్తుంది. ఓకే, సో తర్వాత దీనికి డ్యూయల్ బ్యాటరీస్ ఉంటాయి. దిస్ ఈజ్ ఫస్ట్ వన్, దిస్ ఈజ్ సెకండ్ వన్ అనమాట. ఇది వచ్చి కనెక్టర్ అనమాట. సో బ్యాటరీ కనెక్టర్ వచ్చి మనకి ఇక్కడ వస్తుంది ఒక కనెక్టర్, తర్వాత వచ్చి ఇక్కడ ఒక కనెక్టర్ వస్తుంది. సో మనం ఈ సైడ్ నుండి దీన్ని పుష్ చేసుకొని బ్యాటరీని ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇలా మనము ప్రాపర్గా SSDని లెనోవో ల్యాప్టాప్లో ఫిక్స్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్ ప్యానల్ నీట్గా సెట్ చేసుకోవాలి. సో ఇట్లా బ్యాక్ ప్యానల్ని సెట్ చేసుకున్న తర్వాత ప్రెస్ చేయాలి. ఒక్కొక్క కార్నర్ ప్రెస్ చేసుకుంటా పోతే మనకి ప్యానల్ లాక్ అవుతుంది, లాక్స్ ఉంటే. సో ఇట్లా లాక్ చేసుకున్న తర్వాత స్క్రూస్ ఫిక్స్ చేసుకోవాలి. సో టోటల్ 5 స్క్రూస్ వస్తాయి. సో 5 స్క్రూస్ కూడా
మీడియంగా ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎక్కువ దీని మీద ప్రెజర్ పెట్టకూడదు అనమాట. చాలా స్మూత్గా ఉంటాయి స్క్రూ పోర్షన్ మొత్తము లాక్ అయ్యేది. సో ఫ్రీగా మూవ్ చేసుకోవాలి. సో 5 స్క్రూస్ అయిపోయినాయి. మనము 5 స్క్రూస్ ఫిక్స్ చేస్తాము. సో ఇప్పుడు ల్యాప్టాప్ ఆన్ చేసి చూద్దాం.